తెలంగాణ కేబినెట్ రేపు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ మొదలైంది. మరోవైపు ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందని, కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. తెలంగాణ కేబినెట్ రేపు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ మొదలైంది. మరోవైపు ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. స్థానిక ఎన్నికలకు 15 రోజులు గడువు మాత్రమే గడువుందని, కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్ లో మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు కూడా ఈ సమావేశానికి కూడా హాజరు కానున్నారు. ఇటు అధికారులు కూడా హాజరు అవుతారు. అయితే ప్రధానంగా తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలపైనే ప్రధానంగా ఈ యొక్క కేబినెట్ భేటీలో కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 18 నెలలు అవుతుంది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, దాదాపు 15 నెలలు వస్తుంది సర్పంచ్ ఎన్నికలు జరగక. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి మొన్నటి నుంచి కూడా జూలై నెలలో ఫస్ట్ వీక్ లో కూడా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తానని కూడా ప్రధానంగా చర్చ జరిగింది. మరి ఈ రోజు ఈ విషయంపై కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు నిన్న మంత్రి సీతక్క కూడా కొంతవరకు క్లారిటీ ఇచ్చారు. మరి ఈ నెలాఖరులోగా సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో పాటు వచ్చే నెల అంటే మొదటి వారంలో జూలై ఫస్ట్ వీక్ లో ఇటు సర్పంచ్ ఎన్నికలతో పాటు తర్వాత 15 డేస్ వ్యవధిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎలక్షన్లు కూడా నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే మరి రేపు మధ్యాహ్నం 3 గంటలకు కూడా కేబినెట్ భేటీ కూడా జరగనుంది. ప్రధానంగా ఇటు తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్, మరోవైపు ఇటు ఇంద్రమ్మ ఇల్లు, దాంతో పాటు ఇతర కార్యక్రమాలకు సంబంధించి కూడా అంటే ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా ఉందనిపై కూడా ఇటు మంత్రివర్గంలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ప్రధానంగా అయితే ఇటు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా మరి ఇప్పటికే చాలా వరకు కూడా డిలే అయ్యింది. మరి ఈ తర్వాత ఈ ఎలక్షన్ తర్వాత కూడా హైదరాబాద్ లో ఇటు మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. కాబట్టి వెంటనే మిగతా సంబంధించి ఎలక్షన్ ప్రాసెస్ కూడా జరగాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మరి ఆ మధ్య కూడా మనం చూసాం, ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి, ఆ తర్వాత ఇటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిపోయింది, తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కూడా అయిపోయినాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు రూరల్ లో కూడా ఇటు దాదాపు 15 నెలలు 16 నెలలు కావాల్సి వస్తుంది సర్పంచ్ ఎన్నికలు సంబంధించి కూడా గడువు కూడా ముగిసి. మరి ఇప్పటికే ఇటు రూరల్ లో కూడా ప్రత్యేక పాలన కూడా జరుగుతుంది. ఇటు ఎంఆర్ఓ అధికారులు కూడా, ప్రత్యేక అధికారులు కూడా సేవలు అందిస్తున్నారు. మరి ఇప్పటికే ఇటు సర్పంచ్ల పదవీ కాలం కూడా దాదాపు ముగిసి 15 నెలలు కావాల్సి వస్తుంది. కాబట్టి మరి ఇప్పటికే ఇటు గ్రామాల్లో కూడా కొంతవరకు అభివృద్ధి కుంటుపడింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో డెవలప్మెంట్ జరగడం మాత్రం కంపల్సరిగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే సిద్ధమైంది. ఇప్పటికే ఇటు ఎన్నికలకు సంబంధించి అంటే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీ గుర్తులు ఉండవు, జనరల్ గుర్తులు మాత్రమే ఉంటాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో గుర్తులను కూడా సిద్ధం చేసేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే నోటిఫికేషన్ సంబంధించి కూడా ఇస్తుందో మరి ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఇప్పటికే సిద్ధమైపోయింది. అన్ని ప్రిపరేషన్ కూడా దాదాపు పూర్తయ్యాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మాత్రం వెంటనే ఇటు ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా సర్పంచ్ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. మరి వీటన్నిటిపై కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రేపు కేబినెట్ భేటీలో కూడా చర్చిస్తారు. చర్చించిన తర్వాత తాజా రాజకీయ పరిస్థితులు, మరి ప్రజెంట్ ఇప్పటికే ఇటు ఇంద్రమ్మ పథకం కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అదేవిధంగా ఇటు రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తున్నారు. అదేవిధంగా ఇటు రైతు భరోసా, ప్రధానంగా ఇటు రైతు భరోసాపై కూడా
రేపు ఈ యొక్క కేబినెట్ భేటీ లో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రైతు భరోసా సంబంధించి కూడా మరి ఇప్పటికీ ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతు భరోసా ఒకే విడతకు సంబంధించి కూడా అంటే 2 విడతలు ఏదైతే ఉన్నాయో అంటే ఇటు ఖరీఫ్ సీజన్ అదేవిధంగా రబీ సీజన్ సంబంధించి కూడా ఒకేసారి ఈ యొక్క రైతు భరోసా నిధులు కూడా రిలీజ్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్నద్ధం అవుతుంది. మరి సేమ్ టైం మరోవైపు ఇటు రబీ కాలం సంబంధించి కూడా మరి ఇంకా పెట్టుబడి సాయం రైతు భరోసా పెట్టుబడి సాయం కూడా ఇంకా అందించాల్సి ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం ఇటు 4 ఎకరాలకు మాత్రమే ఇచ్చారు రబీ సీజన్ సంబంధించి పెట్టుబడి సాయం కూడా కాబట్టి మరి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసింది. అంటే గతంలో అంటే లాస్ట్ టైం ఇటు రబీ సీజన్ తో పాటు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ సంబంధించి కూడా ఇప్పటికే రైతు భరోసా సంబంధించి కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించి మరి ఆ యొక్క నిధుల రిలీజ్ సంబంధించి కూడా ఇటు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా చర్చించిన తర్వాత మరి ఇటు కేబినెట్ భేటీలో చర్చించి మరి అందరిలో అభిప్రాయం తీసుకొని వీటన్నిటిపై కూడా ప్రధానంగా తాజా రాజకీయ పరిస్థితులు మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి డేట్ అనౌన్స్మెంట్ అదేవిధంగా ఇటు రైతు భరోసా నిధుల రిలీజు వీటన్నిటిపై కూడా ప్రధానంగా రేపు మధ్యాహ్నం జరిగే కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఇటు మంత్రివర్గంతో కూడా చర్చిస్తారు. చర్చించిన తర్వాత వీటన్నిటిపై కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 15 నెలల నుంచి కూడా సర్పంచ్ ఎన్నికలు ఇటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా డిలే అవుతున్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈసారి తప్పకుండా నిర్ణయించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రూరల్ లో కూడా కాంగ్రెస్ క్యాడర్ కూడా ఇప్పటికే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి అందరూ కూడా రాబోయే సర్పంచ్ ఎన్నికలకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉండాలని కూడా ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే ఇటు స్థానిక సంస్థలకు కూడా వెళ్లబోతుంది. వీటన్నిటిపై కూడా ప్రధానంగా రేపు జరిగే కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి వాళ్ళు అనౌన్స్ చేస్తే మాత్రం ఇటు ఎన్నికల కమిషన్ వెంటనే నోటిఫికేషన్ కూడా ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఎన్నికలకు సంబంధించి ప్రాసెస్ కూడా పూర్తి చేసింది కాబట్టి మరి మేబీ ఫస్ట్ ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇదంతా కూడా ఒక 15 days వ్యవధి మాత్రమే ఉంటుంది కాబట్టి మరి వీటన్నిటిపై కూడా రేపు ప్రధానంగా ఇటు కేబినెట్ భేటీలో చర్చించి ఒక నిర్ణయం అయితే సతీష్ ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంత ఆలస్యం అవ్వడానికి ముఖ్య కారణాలు ఏమై ఉంటాయి? మొదటి నుంచి కూడా అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు పథకాల ఇంప్లిమెంటేషన్ మాత్రం ఒక్కొక్కటిగా సాగుతుందని చెప్పుకోవచ్చు. అంటే కొంతవరకు నత్తనడకగా సాగడంతో మరి కొన్ని పథకాలు ఇంకా డిలే అయిపోయాయి. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ జరగలేదు. కాబట్టి ఫస్ట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం, ఆ తర్వాత 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు, అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, ఆ తర్వాత మొన్నటికి మొన్న ఇటు ఇందిరామీలో కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేశారు. ఇటు రైతు భరోసా కూడా కొంతవరకు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ జరగలేదు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఒక్కొక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కొంతవరకు గ్రామాల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పట్ల కొంతవరకు వ్యతిరేకత ఉంది. మరి వ్యతిరేకత ఉండటంతోనే ఇంతవరకు డిలే చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే రూరల్ లో చూస్తే మాత్రం ఇటు పెట్టుబడి సాయం కానీ రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు. జరగకపోవడంతోనే మన రాష్ట్ర ప్రభుత్వంపై కొంచెం ఇటు వ్యవసాయ సంబంధించి రైతు సంఘాల నాయకుల నుంచి కానీ ఇటు రూరల్ లో కూడా కొంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ పట్ల వ్యతిరేకత మొదలైంది. మరి ఈ నేపథ్యంలోనే మరి ఈ యొక్క రైతు భరోసా కానీ అదేవిధంగా రైతు రుణమాఫీ విషయానికి వస్తే మాత్రం మరి పూర్తి స్థాయిలో జరగలేదు. మరి 60 నుంచి 70% మాత్రమే జరిగింది. దీంతో కొంతవరకు రైతు సంఘాలు కానీ రైతు నుంచి కూడా కొంతవరకు రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ పట్ల వ్యతిరేకత ఉంది. అదేవిధంగా ఇటు రైతు భరోసా కూడా మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఎకరానికి సంవత్సరానికి 15,000 ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేదు, 12,000కు దాన్ని తగ్గించారు. మరి ఫస్ట్ విడతగా ఇటు రబీ సీజన్ సంబంధించి మాత్రం దాదాపు 4 ఎకరాల లోపున్న వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా వేశారు. తర్వాత వేయలేదు, మరి డిలే ఉంది. మరి దాన్ని కూడా ఆ యొక్క నిధులు కూడా రిలీజ్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రేపు కేబినెట్ భేటీలో చర్చిస్తుంది. మరి అంతకుముందు ఖరీఫ్ సీజన్ చూస్తే మాత్రం గత ఏడాది ఖరీఫ్ సీజన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొట్టింది. రైతు భరోసా నిధులు వేయలేదు. ఎవరి అకౌంట్లో వేస్తామన్నారు, సాగదీశారు. కానీ ఎక్కడ కూడా రైతు భరోసా నిధులు గత ఖరీఫ్ సీజన్ సంబంధించి కూడా మన మొత్తానికి అది ఎగరగొట్టారు. తర్వాత రబీ సీజన్ సంబంధించి మాత్రం సగం మాత్రమే, అంటే 4 ఎకరాల లోపున్న మాత్రమే రైతులకు మాత్రమే వేశారు. మరి ఇప్పుడు ఆ రబీ సీజన్ అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఖరీఫ్ సీజన్ సంబంధించి కూడా పనులు కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్ మరి 4 ఎకరాల లోపున్న వారికి మాత్రమే గతంలో వేశారు. కాబట్టి మరి వాళ్ళకి పూర్తి అంటే 5 ఎకరాల పైన ఉన్న వారికి కూడా రైతు భరోసా నిధులు వేస్తామని కూడా చెప్పారు. మరి ఇవన్నీ కూడా ఇటు సర్పంచ్ ఎన్నికల ముందే చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే మరి ఇవన్నీ కూడా దాదాపు 1 వీక్ ఇవన్నీ సెట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలని కూడా భావిస్తుంది. మరి ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత మరి రేపు ఇటు కేబినెట్ భేటీలో ఇటు రైతు భరోసా నిధుల విడుదల, అదేవిధంగా తాజా రాజకీయ పరిస్థితులు,
అదేవిధంగా ఇందిరా మిల్లు ఇవన్నీ పథకాల ఇంప్లిమెంటేషన్ గురించి కూడా అన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. వచ్చిన తర్వాత మరి నెక్స్ట్ లో స్థానిక సంస్థలన్నీ కూడా వెళ్ళబోతున్నారు కాబట్టి రైట్ వీటన్నిటిపై కూడా రేపు సతీష్, థ్యాంక్ యూ.